ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలకే పార్టీ పదవుల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందని పార్టీ పరిశీలకులు కిలారి రోసియా అన్నారు. స్థానిక గుంటూరు రోడ్లోని పిఏజీ కన్వెన్షన్ హాల్లో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ కమిటీ పదవులు, అనుబంధ సంఘాల కమిటీల నియామకానికి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీలకు భిన్నంగా ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీ పదవులు ఇచ్చేది పవనేనని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో వైసీపీ నాయకులు కులాలపై దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కులాలు లేవా అని ప్రశ్నించిన ఆయన ఇటువంటి కుల రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అనంతరం వివిధ కమిటీల పదవుల కోసం ఆశావాహుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జనసేన పార్టీ నిర్మాణం జరుగుతూ ఉంది. పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలు 25 పరిశీలకుల్ని నియమించడం, ప్రతి జిల్లాలో పార్టీ కేడర్ నుంచి సమాచారం తీసుకొని కేడర్ ఏదైతే బాధ్యతలు తీసుకోవాలనుకుంటా ఉన్నారో క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని వాళ్ళకి బాధ్యతలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇతర రాజకీయ పార్టీల్లా కాకుండా క్షేత్రస్థాయి నుంచి ఇతర రాజకీయ పార్టీలు నామినేటెడ్గా వేస్తూ ఉంటారు, కానీ జనసేన పార్టీలో ఆ విధంగా కాదు. ఎవరైతే ఏదైతే పోస్టులకి ఆశిస్తూ ఉన్నారో, పార్టీ కోసం దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో మరి ఇక్కడ ఒంగోలు నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ నుంచి అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని పార్టీ హెడ్ ఆఫీస్ పంపించడం జరుగుతుంది. నాతో పాటు ఈ పార్టీ నిర్మాణ కార్యక్రమంలో ఈ ఒంగోలు పార్లమెంట్లో మరి ఎవరైతే ఉన్నారో 3 సీనియర్ లీడర్స్ని, అంటే పార్టీ కోసం పనిచేసిన సీనియర్ లీడర్స్ని, అలాగే 3 ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 3 సాధకుల్ని, అంటే గత 3-4 పర్యాయాలుగా పార్టీ కోసం మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొని పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులందరూ కూడా నామినేట్ చేసి ఈ కమిటీలో మొత్తం 28 మందిని పవన్ కళ్యాణ్ గారే నియమించడం జరిగింది. ఇది ఎవరి రికమెండేషన్ కాదు, పలానా వాళ్ళు ఉండాలి, పలానా ఉండాలి అనేది కూడా ఎక్కడ కూడా లేకుండా గత 3 పర్యాయాలుగా పార్టీ కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, మెంబర్షిప్ చేస్తున్న వ్యక్తులు, పుష్కర కాలం నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈరోజు ఈ కమిటీ అందరిని కూడా నియమించడం జరిగింది. సో అందరు కూడా ఇవాళ అన్ని నియోజకవర్గాలు పర్యటించి, ఒంగోలు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు పర్యటించి ప్రతి నియోజకవర్గంలో ఉన్న పార్టీ కేడర్ని కలిసి వారు ఏ స్థానాలు ఆశిస్తూ ఉన్నారో ఆ స్థానాల్ని అప్లై చేయించి పార్టీకి పంపించిన తర్వాత పార్టీ నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోబోతున్నారు. వాళ్ళ యొక్క అనుభవం తీసుకొని వాళ్ళ యొక్క ఏదైతే పార్టీ కోసం వాళ్ళు చేసిన పనులన్నీ కూడా పరిగణలో తీసుకొని వాళ్ళు ఆశించిన పదవులే ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఇంత కార్యక్రమం చేపడతాం. దానికి జిల్లా నుంచి మొత్తం కూడా ఇక్కడ ఉన్న సాధకులందరినీ కూడా నియమించడం
నిజంగానే ఇది ఒక కొత్త అధ్యాయం, రాజకీయ పార్టీలో ఒక కొత్త అధ్యాయం. పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళనే ఎన్నుకొని వాళ్ళ ద్వారా నియోజకవర్గాల్లో ఎవరైతే కష్టపడ్డారో పార్లమెంట్ నియోజకవర్గం అంటే జిల్లా స్థాయి నాయకత్వంలో ఎవరెవరైతే ఏ పదవులు కోరుకుంటా ఉన్నారు, అలాగే నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జి దగ్గర నుంచి నియోజకవర్గంలో ఇతర పోస్టులు జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ట్రెజరర్ కానీ అట్లా ఏ పోస్టులకు ఆశిస్తూ ఉన్నారో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, మండల అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, సెక్రటరీ అట్లా మండల స్థాయి, గ్రామీణ స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా పంచాయతీ స్థానం నుంచి కూడా కమిటీని నిర్మాణం చేయడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే ఒంగోలు జిల్లా జనసేన వీర సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానీ అందరూ కూడా రేపు ఎల్లుండు అవతల ఎల్లుండి 3 రోజులు కూడా ఈ జిల్లాలో ఈ కమిటీ మొత్తం కూడా పర్యటిస్తూ ఉంది. ఈరోజు ఒంగోలులో, రేపు 30వ తారీఖు పొద్దున కొండేపి, సాయంత్రం కనిగిరి నియోజకవర్గాలు, అలాగే 1వ తారీఖు గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలు, 2వ తారీఖు ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గం. సో 7 నియోజకవర్గాలు ఈ కమిటీ పర్యటించి, ఈ కమిటీతో పాటు ఏదైతే పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక టెక్నికల్ టీంని కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా సహకరించి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమంగా పెద్ద ఎత్తున తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళు ఆశించిన పదవులు మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసాం, ఎంతోమంది రకరకాలుగా మాట్లాడటం కూడా చూశారు. ఇవాళ ఈ విధంగా అయిన పరిస్థితి ఏ రాజకీయ పార్టీ కూడా చేయలే. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలని మనం చూసాం ఈ రోజుల్లో. ఇవాళ వైసీపీ పార్టీ కూడా ఏ విధంగా గత నెల నుంచి కూడా చూసాం, అధికారం చేసిన పార్టీ, అధికారం పాటించిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజైతే కులాలు అవసరంలా. ఇవాళ అధికారం పోయిన తర్వాత కులాల మధ్యలో చిచ్చు పెడటానికి, కులాలుగా విడదీయటానికి, లేదా ఒక కులం ఓట్ల కోసం వాళ్ళు పరితపించి వాళ్ళు రోడ్డు మీద పడే స్థాయికి దిగజారంటే ఇవాళ ప్రజలు వాళ్ళు అసహించుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే జనసేన పార్టీని ఏదో విధంగా ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ముద్ర వేసుకుంది వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా కులపరంగా ఎక్కడా కూడా మీటింగ్లు ఎక్కడా కూడా జరగల. కానీ ఈ ఒక వైసీపీ పార్టీయే ఇంత దిగజారింది ఈ సమాజంలో అనేది కూడా స్పష్టంగా అందరికీ అర్థమవుతూ ఉంది. సో ఇలాంటి కుటిల యత్నాల్ని ప్రజలు కూడా బాగా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు, అధికారం కోసం పార్టీ ఏ విధంగా పెట్టారు, అధికారం కోసం మళ్ళీ అధికారం రావడం కోసం ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల రెచ్చగొడటానికి, కుల మధ్య వైమర్శాలు తీసుకురావడానికి ఎన్నో తాపత్రయం పడుతున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఎవరైతే ఈ రాష్ట్ర సమాజం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఇవాళ మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా దేశ సమగ్రత కోసం, ఆయన మొదటి సిద్ధాంతం దేశ సమగ్రత కోసం. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలి, ఈ కుల సమాజం పోయి సరిసమాన సమాజం రావాలి, అందరూ కూడా కలిసిమెలిగి రాష్ట్ర అభివృద్ధికి తీసుకెళ్ళాలి, తద్వారా దేశం అభివృద్ధి సాధించాలి అనే ఉద్దేశంతో ఆయన నడవటం మనం చూసాం. దాన్ని వక్రీకరించి రకరకాలుగా ఇవాళ పార్టీ కేడర్ని నిర్వీర్యం చేయాలనే తాపత్రయం వైసీపీ చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా పనిచేయవు. జనసేన పార్టీ మరింత బలోపేతం కావడానికి అది ఎక్సైజ్ కూడా మొదలైంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ముందుగా జనసేన పార్టీ బలోపేతంగా మనం చూడబోతాం. ఇప్పుడు అప్లై చేస్తారు, దాంట్లో ఉన్న సీనియారిటీని బట్టి, వాళ్ళకి అనుభవం బట్టి, ఇప్పుడు ఒకే అప్లికేషన్ 10 మంది పెట్టచ్చు, నియోజకవర్గ అధ్యక్షులకు 10 మంది పెట్టచ్చు. కానీ దాంట్లో వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకొకటి కూడా చేశారు, ఒకవేళ వాళ్ళకి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే నెక్స్ట్ ఇంకే పోస్ట్కి మీకు అవసరం ఉంది అది కూడా రాయాలి. సో అధ్యక్ష పదవి కాకపోతే జిల్లా కమిటీలో కావాలా, లేకపోతే ఇంకో కమిటీలో కావాలా, అది కూడా 4 సూచనలు ఇచ్చారు. సో అధ్యక్ష పదవికి నేను అప్లై చేశాను, నాకు అది రాకపోతే నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చినా పర్వాలేదు, లేదు ఇంకో మండల ప్రెసిడెంట్ ఇచ్చినా పర్లేదు,
అని అది కూడా మనం అప్లై చేసుకుంటే దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీ ఒకటే, ఎవరు చేసినా పార్టీ కోసం పనిచేయాల్సిందే, ఎవరు ఎటు చేసినా కూడా పార్టీ కోసం పనిచేయాల్సిందే. పార్టీ అధిష్టానం దృష్టిలో అన్నీ ఉన్నాయి, అందరిని కూడా కలుపుకొని వెళ్ళిద్ది పార్టీ. ఏం లేదు, ఇది పార్టీ అధ్యక్షులు వారు నియమిస్తారు. ఇక్కడ ఎవరు ఒకరు నియమించుకునేది అదే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్సైజ్లో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే ఎవరో ఒక నాయకుడు ఎవరినో ఒకరు వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని నియమించుకోవడం లేదు. ఇక్కడ పార్టీ అధ్యక్షుల వారు నియమిస్తారు. సో ఆయన ఇవన్నీ కూడా ఎవరికి మనం ఇస్తే పార్టీ ఇంకా అభివృద్ధి సాధిస్తుంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా తీస్తుంది అనేది పార్టీ అధ్యక్షుల వారు నియమిస్తారు. ఇది ఈ ఎక్సైజ్ అంతా అయిపోయింది, 5 రోజులు వారం రోజులు టైం ఇచ్చారు. ఆ తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేసి నా అనుమానం జూలై ఆఖరికల్లే ఇచ్చి ఆయన చెప్పారు ముందుగానే ఆగస్టు 15కి ప్రతి జిల్లా అధ్యక్షుడు జెండా ఎగరేయాలి పార్టీ తరఫున అనేది. ఆగస్టు 15 లోపు మొత్తం కంప్లీట్ చేసి ఆగస్టు 15 ఈ జిల్లా అధ్యక్షుడు ఈ జిల్లాలో జనసేన పార్టీ ఎగరేయాలి ఆగస్టు 15. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్ననాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ ర్యాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2. Parks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto Cool Colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్ననాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.